బాలుండీతడు కొండదొట్టది మహాభారంబు శైరింపకాజాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ కిందన్ ప్రమోదంబునన్. నమ్మని వాళ్ళని బంధువులారా రండి, ఈ కొండ కింద చేరండి, నేను మిమ్మల్ని కాపాడతానని కొండ ఎత్తి పట్టి అంత ప్రేమతో రక్షిస్తాను రమ్మని పిలిచాడు. పిలిస్తే అందరూ వచ్చి చుట్టూ చేరారు. 7 రాత్రులు 7 పగళ్ళు కురిపించాడు వర్షం. ఒక్క ఆయన చుట్టూ ఉన్నటువంటి వారే కాదు, ఆవులు దూడలు కూడా కొండ కిందకు వచ్చాయి. వచ్చేస్తే కొండని ఎత్తి పట్టుకున్నప్పుడు హరిదోర్దండమగామ గుబ్బశిఖరం బాలంబి ముక్తావళుల్ పరగంజారెడు తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న జయంబుగాగ అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబిద్ధుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై అన్నారు. ఆ కొండ ఇలా ఎత్తి పట్టుకుంటే హరిదోర్దండముగా ఆయన యొక్క చెయ్యి ఏదో గొడుగుని ఎత్తి పట్టుకోవడానికి మధ్యలో ఉన్నటువంటి కర్ర ఎలా ఉంటుందో అలా ఉంది. వర్షం పడిపోతుంటే ఇలా ధారలు అన్ని వైపుల నుంచి పడిపోతుంటే అది గొడుక్కి కట్టినటువంటి ముత్యాల జాలులా ఉంది. ఆయన చుట్టూ నిలబడినటువంటి కాంతల యొక్క కళ్ళల్లోంచి వచ్చినటువంటి కాంతులు మా చిన్ని కృష్ణుడు ఎంత బాగా ఎత్తి పట్టుకున్నాడో అని ఆనందపడిపోయినప్పుడు వాళ్ళ కళ్ళల్లోంచి వచ్చినటువంటి కాంతులు ఆ కొండ అన్న గొడుగుకి లోపల కట్టిన రత్నాల యొక్క కాంతులలా అనిపించేయట. తన కంటి చూపుల చేత పోషించాడు 7 రాత్రులు 7 పగళ్ళు. ఇంద్రుడు ఆఖరికి విసిగెత్తిపోయి వర్షం ఆపేశాడు. ఆపేసిన తర్వాత అందరినీ బయటికి వెళ్ళమని కొండ దింపేశాడు. తాను అంత కష్టపడి నమ్మని వాళ్ళని కూడా నమ్మమని బ్రతిమాలి పిలిచి తాను అందరినీ రక్షించి సంపాదించుకున్న నామం గోవిందనామం. అయితే కామధేనువు పొంగిపోయింది. నోరున్న మనుష్యులు కష్టం వస్తే ఈశ్వరా అని పిలుస్తారు, లేకపోతే బలం ఉన్నవాడిని పిలుస్తారు, ఎలాగో అలా వెడతారు, రక్షణ పొందుతారు. కానీ మా ఆవులు దూడలు ఎద్దులు అవి ఎవరిని పిలుస్తాయి? కానీ కృష్ణుడు వాటన్నిటినీ కూడా దగ్గరకు తీసుకుని రక్షించాడు. గోవింద, గోవులను కాపాడినవాడు. అందుకని ఆయనకి నా పాలతో అభిషేకం చేసి పట్టాభిషేకం చేస్తాను గోవిందనామంతో అని బయలుదేరుతోంది. అప్పటి వరకు వర్షం కురిపించినటువంటి ఇంద్రుడు బుద్ధి తెచ్చుకొని నేను కూడా వస్తానని బయలుదేరాడు. ఆ వెనక దేవతల తల్లి అదితి కూడా బయలుదేరింది. ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లవాడు ఎలా కూర్చుంటాడో అలాగే కొమ్ము బూరా పట్టుకుని ఓ కర్ర పట్టుకుని ఓ వేణువు పట్టుకుని కూర్చుని ఉన్నాడు. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజలాక్షున్ సాధు సంరక్షణం అన్నారు. ఆ దిగ్గజములన్నీ కూడా బయలుదేరి ఆకాశగంగా జలాలు పట్టుకుని వచ్చి తమ యొక్క తొండములతో ఆ చిన్ని కృష్ణుడి మీద పోసాయి. కామధేనువు పాలిస్తే ఆ పాలు పట్టుకుని ఇంద్రుడు వెళ్ళి చిన్ని కృష్ణుడి మీద పోసి గోవిందా అని పిలిచాడు. గో అంటే భూమి, విందా అంటే కాపాడినవాడు, గో అంటే వేదం, విందా అంటే కాపాడినవాడు, గో అంటే ఆవులు, విందా అంటే కాపాడినవాడు. ఎన్నర్థాలు? గోవిందేతి సదాస్నానం, గోవిందా అంటే స్నానం చేసినట్టే అన్నారు. కాబట్టి ఆ గోవిందా అన్న నామం 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు. అందుకే 1కి 10 మాటలు ఆ గోవిందనామాన్ని పలుకుతారు. స్వామి, నువ్వు మాకందరికీ కూడా హామీ ఇచ్చి సంపాదించుకున్నావు, పిలిస్తే పలుకుతాను కాపాడతానన్నావు. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. ఆ తల వెంట్రుకల రూపంలో పాపాలన్నీ తీసేస్తుంటాడు. అందుకే స్మరణాత్ సర్వపాపఘ్నం. వెంకటేశ్వరుడి విషయంలో ఏమిటి అంటే మనం వెళ్ళినప్పుడు తలనీలాలు ఇచ్చేస్తాం, ఇచ్చేసినప్పుడు తలనీలాల రూపంలో పట్టి ఉన్నటువంటి పాపములను తొలగిస్తాడు. 2, ఆయనని మనసారా ఒక్కసారి స్మరించారనుకోండి, నిజానికి మీరు భౌతికంగా వెళ్ళి నిలబడినప్పుడు చేసినటువంటి దర్శనము వలన వచ్చినటువంటి ఫలితము కన్నా 1,000,000 రెట్ల ఫలితాన్ని కట్టబెట్టి పాపములను తొలగిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.